నెక్స్ట్ సూర్యదిశ తీసుకున్నట్టయితే 2 రోజులకు ఒకసారి సూర్యదిశ పేపర్ వస్తుంది. అయితే ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ యంత్రాంగానికి ఎదురు దెబ్బకు వార్త కథనం వచ్చింది. కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి లేఖ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీల లేఖ. ఎల్టీసీ టన్నెల్లో చిక్కున్న 8 మంది సజీవ దహనం అనే ఒక వార్త కథనం వచ్చింది. రాజధానిని పట్టాలకు ఎక్కిస్తున్నాం, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్ల రాజధాని, తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు, సంక్షేమానికి వివిధ అభివృద్ధి పథకాలకు పెద్దపీట. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవులు ఇంతకుముందు చెప్పినట్టుగా తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినాడు ఆర్థిక మంత్రిగా. అయితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. గతంలో మళ్ళా అప్పుడు ఆంధ్రాలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరైనప్పుడు అమరావతి అనేది దానికి ఏమంటారు నిర్మాణ శంకుస్థాపన చేసి అప్పుడు కూడా కొన్ని 6,000 కోట్లు అంటే కొన్ని 100 కోట్లు పెట్టి దాన్ని ఒక 50% 60%. ఎప్పుడైనా కూడా మీరు ఒక పని చేసినారు, మీ తర్వాత నేను వచ్చినాను, దాన్ని ఆచరణాత్మక ముందుకు తీసుకుపోవాలి. సరే కొన్ని తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవాలి. కానీ పూర్తిగా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని తప్పని చెప్పి ఒక తుగ్గులకు నిర్ణయం తీసుకుని చూసినా జగన్ గారు చేసి చాలా అతిపెద్ద తప్పు. ఇలా 5 సంవత్సరాల కాలంలో కూడా కాలయాప చేసి కానీ కనీసం ఇక్కడున్న పుల్లు ఇంకో దగ్గర పెట్టలేదు. కనీసం రాజధాని కూడా ఇంకో తీసి పెట్టిన సందర్భం లేదు. ఓపెన్గా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. ఇక్కడికి రాజధాని తీసి 3 రాజధానులు మరి గొప్పగా ఉంటుంది, అందరికీ పరిపాలన సౌలభ్యం ఉంటుందని 3 రాజధానులు. దక్షిణాఫ్రికా గురించి మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో ఇట్లా ఉంటుందని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ అప్పుడు కొన్ని 1,000 కోట్లు పెట్టిళ్ళు, ఇప్పుడు కొన్ని 1,000 కోట్లు పెడుతున్నారు. ప్రజలు కూడా నిశ్చితంగా గమనించండి మిత్రులారా. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఎక్కడైనా కానీ కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారికి కొంత అవకాశం అనేది ఇవ్వాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ 5 సంవత్సరాల కాలం అయిపోయినాక మళ్ళీ ఒక 5 సంవత్సరాల కాలం ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రజలకు నచ్చక తీసేసి ఇంకో ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ కూడా ఒక 10 సంవత్సరాలు ఏకదాటికి ఒక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం గిట్ట ఉండే అంటే టీడీ ప్రభుత్వం గిట్ట ఉండే అంటే ఈరోజు ఏపీ పరిస్థితి వేరే విధంగా ఉండేది వాస్తవానికి కూడా. అదొకటి నేనేదంటే ఇప్పుడు ఒకరు ఒక శంకుస్థాపన చేసిళ్ళు, దాన్ని కంప్లీట్ మళ్ళీ ఎవరు వచ్చినా దాన్ని కంప్లీట్ చేయాలి తప్ప దాంట్లో మరీ మ్యాక్సిమం పొరపాట్లు ఉంటే దాన్ని తీసేసి పక్కకు పెట్టి దాని పక్కనే ఇంకో నిర్మాణం చేయొచ్చు. కానీ దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ వేరే పెడితే ఈ 1,000 కోట్లు ప్రజాధనం 1,000 కోట్లు అనేది వృధా అవుతుందని. రైట్. రాష్ట్రంపై భాషను బలవంతంగా రుద్దవద్దని ఒక వార్త కథనం వచ్చింది. హిందీ వివాదం వేళ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు వచ్చిందట. గాంధీ భవన్లో నో బ్యానర్స్, పార్టీ కేడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసుకోవడం జరిగిందట. అలా నేటి నుంచి ఇంటర్ పరీక్షలకు అంత సిద్ధమైన ఒక వార్త కథనం వచ్చింది, సూర్యదిశలో వచ్చింది.